హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని శుక్ర తారే కే సమాన్ ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. శుక్ర తారే కే సమాన్కి సంబంధించి లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే శుక్ర తారే కే సమాన్లో ఇక్కడ మౌఖిక్ ప్రశ్నలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మహాదేవ్ భాయి అప్నా పరిచయ్ కిస్ రూప్ మే దేతే థే. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, మహాదేవ్ భాయ్ తనను తాను ఎలా పరిచయం చేసుకునేవారు. మహాదేవ్ భాయ్ అప్నా పరిచయ గాంధీజీ కే హమ్మాల్ తథా పీర్ బావర్చి బిష్తి ఖర్ కే రూప్ మే దేతే థే. అయితే ఆయన తనని తాను గాంధీ గారి యొక్క పీర్ బావర్చి బిస్తి ఖార్ అంటే తనకి వంట చేసి పెట్టే అతనుగా ఇలాగా తనని తాను పరిచయం చేసుకునేవారు అనమాట. యంగ్ ఇండియా సాప్తాహిక్ మే లేఖోं की कमी क्यों रहने लगी थी. యంగ్ ఇండియా వారపత్రికలో కథనాల కొరత అనేది ఎందుకు ఏర్పడింది. हार्नी मैन जो यंग इंडिया साप्ताहिक के मुख्य लेखक था, उनको अंग्रेज सरकार द्वारा देश निकालने की सजा सुनाई गई थी, इसलिए उनके लेखों में कमी आने लगी थी. అయితే ఇక్కడ యంగ్ ఇండియా వీక్లీకి ప్రధాన రచయితగా ఉన్నటువంటి హార్నీ మ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం బహిష్కరించిందనమాట. కాబట్టి అతను రాయడం తక్కువ అయింది కాబట్టి అక్కడ కొరత అనేది ఏర్పడింది అనమాట. గాంధీజీ నే యంగ్ ఇండియా ప్రకాశిత్ కర్నే కే విషయ మే క్యా నిశ్చయ కియా. అయితే గాంధీ గారు యంగ్ ఇండియా ప్రకాశిత్ కర్నే మే అంటే ప్రచురించడానికి ఆ విషయంలో ఏమని నిర్ణయం తీసుకున్నారు. गांधी ने यंग इंडिया प्रकाशित करने के विषय में निश्चय किया कि यह हफ्ते में 2 बार छपेगी. అయితే గాంధీ గారు నిర్ణయించుకున్నారనమాట, ఈ ప్రచురణకి సంబంధించి వారానికి 2 సార్లు ప్రచురించాలి దీన్ని అని చెప్పేసి నిర్ణయించారు. గాంధీజీ సే మిల్నే సే పహలే మహాదేవ్ భాయి కహా నౌకరీ కర్తే థే. గాంధీ గారిని కలవడానికి ముందు మహాదేవ్ భాయి గారు ఎక్కడ పనిచేసేవారు. गांधी जी से मिलने से पहले महादेव भाई भारत सरकार के अनुवाद विभाग में नौकरी करते थे. ప్రభుత్వ అనువాద విభాగంలో ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ లో ఆయన వర్క్ చేసేవారనమాట. మహాదేవ్ భాయి కే ఝోలో మే క్యా భరా రహతా థా. ఆయన బ్యాగ్ లో ఏం నింపుకొని ఉండేవారు మహాదేవ్ భాయి గారు. మహాదేవ్ భాయి కే ఝోలో మే సమాచార్ పత్ర మాసిక్ పత్రికాయే और పుస్తకే భరీ రహతే థే. ఆయన సంచిలో ఏముండేవంటే వారపత్రికలు, మాసపత్రికలు, అలాగే కొన్ని పుస్తకాలతో నింపుకొని ఉండేవారు. మహాదేవ్ భాయి నే గాంధీజీకి కౌన్సీ ప్రసిద్ధ పుస్తక కా అనువాద్ కియా థా. మహాదేవ్ భాయి గాంధీ గారు రాసినటువంటి ఏ ముఖ్యమైనటువంటి ప్రసిద్ధిగాంచిన పుస్తకాన్ని అనువదించారు, ట్రాన్స్లేట్ చేశారు. మహాదేవ్ భాయి నే గాంధీజీకి ఆత్మకథ సత్య కే ప్రయోగ్ కా అంగ్రేజీ అనువాద్ కియా థా. మహాదేవ్ భాయ్ గాంధీ గారు రాసినటువంటి ఆయన ఆత్మకథ సత్యకే ప్రయోగ్ అనే దాన్ని అంగ్రేజీ అనువాద్ కియా థా. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. అహ్మదాబాద్ సే కౌన్ సే 2 సాప్తాహిక్ నికల్తే థే. అహ్మదాబాద్ నుంచి ఏ 2 వారపత్రికలు అనేవి ప్రచురింపబడేవి. అహ్మదాబాద్ సే నికల్నే వాలే 2 సాప్తాహిక్ పత్ర థే యంగ్ ఇండియా తథా నవజీవన్. యంగ్ ఇండియా అలాగే నవజీవన్. ఈ 2 వారపత్రికలు అహ్మదాబాద్ నుంచి ప్రచురింపబడేవి. మహాదేవ్ భాయి దిన్ మే కితనీ దేర్ కామ్ కర్తే థే. మహాదేవ్ భాయి పగటిపూట ఎంతసేపు పనిచేసేవారు. మహాదేవ్ భాయి దిన్ మే 17-18 గంటే కామ్ కర్తే థే. ఆయన రోజుకి 17-18 గంటలు పగటిపూట పనిచేసేవారు అనమాట. మహాదేవ్ భాయి సే గాంధీజీ కి నికటతా కిస్ వాక్య సే సిద్ధ హోతీ హై. అయితే మహాదేవ్ భాయ్తో గాంధీ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏ వాక్యం ద్వారా రుజువవుతుంది. మహాదేవ్ భాయి సే గాంధీజీ కి నికటత यह वाक्य से सिद्ध होती है, ऐरे जख्म जोगे नहीं जशे, यह घाव कभी योग से भरेगा नहीं. అయితే ఇక్కడ చెప్తున్నారు కదా, ऐरे जख्म जोगे नहीं जशे, यह घाव कभी योग से भरेगा नहीं. ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది మహాదేవ్ భాయి గాంధీజీ గారికి ఎంత సాన్నిహిత్యంగా ఉండేవారు అనేసి. లిఖిత్ కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. గాంధీజీ నే మహాదేవ్ కో అప్నా వారిస్ కబ్ కహా థా. గాంధీ గారు మహాదేవ్ గారిని తన వారసుడిగా ఎప్పుడు చెప్పారు. మహాదేవ్ భాయి 1917 में गांधी के पास पहुंचे. गांधीजी ने उनको पहचान कर उन्हें उत्तराधिकारी का पद सौंपा था. 1919 में जलियांवाला बाग कांड के समय जब गांधी जी पंजाब जा रहे थे तब उन्हें गिरफ्तार कर लिया. उन्होंने उसी समय महादेव भाई को अपना वारिस कहा था. అయితే మహాదేవ్ భాయ్ గారు 1917లో
గాంధీ గారి దగ్గరికి చేరారనమాట. గాంధీ గారి దగ్గరికి వచ్చారు. అయితే గాంధీ గారు ఆయన్ని గుర్తించి తన వారసుడిగా అప్పుడే ప్రకటించారు. 1919లో జలియన్వాలా బాగ్ ఘటన జరిగిన తర్వాత గాంధీ గారు పంజాబ్ వెళ్తుంటే అరెస్ట్ చేశారనమాట. ఆ టైంలో ఇక నా తర్వాత అన్ని చూసుకోవాల్సిన బాధ్యతలు ఈయనకు అప్పగిస్తున్నాను, ఇతనే నా ఉత్తరాధికారి వారసుడు అని చెప్పేసి మహాదేవ్ భాయ్ గారిని పిలిచారు. గాంధీజీ से मिलने आने वालों के लिए महादेव भाई क्या करते थे? గాంధీ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళని మహాదేవ్ భాయ్ గారు ఏం చేసేవారు? पहले महादेव भाई उनकी समस्याओं को सुनते थे और फिर वे उनकी संक्षिप्त टिप्पणियों को तैयार करके गांधी जी के सामने पेश करते थे. वे लोगों को उनसे मुलाकात करवाते थे. అయితే ముందుగా మహాదేవ్ భాయ్ వాళ్ళ సమస్యలను వినేవారు. గాంధీ గారిని కలవడానికి వచ్చినటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈయన విని సో ఆ సంక్షిప్త వ్యాఖ్యల్ని సిద్ధం చేసి గాంధీ గారి ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ప్రజలు ఆయన్ని కలుసుకునేలాగా చేసేవారనమాట. మహాదేవ్ భాయ్ కి సాహిత్యక్ దేన్ క్యా హై? మహాదేవ్ భాయ్ యొక్క సాహిత్య సహకారం ఏంటి? महादेव भाई ने गांधी जी की गतिविधियों पर टीका टिप्पणी के अलावा सत्य के प्रयोग का अंग्रेजी अनुवाद किया. इसके अलावा चित्रांगदा विदाई का अभिशाप, शरद बाबू की कहानियां आदि का अनुवाद उनकी साहित्यिक देन है. అయితే మహాదేవ్ భాయ్ గారు గాంధీజీ గారి పనుల గురించి వ్యాఖ్యానించడమే కాకుండా సత్యకా ప్రయోగ్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో అలాగే శరద్ బాబు కథలు అని సో వాటిని అనువదించారనమాట. చిత్రాంగద వీడ్కోలు శాపం అనేటువంటిది కూడా ఆయన సాహిత్య సహకారంగానే మనం చెప్పుకోవచ్చు. మహాదేవ్ భాయ్ కి అకాల్ మృత్యు కా కారణ్ క్యా థా? సో మహాదేవ్ భాయ్ అకాల మరణానికి కారణం ఏంటి? महादेव भाई गर्मी में वर्धा से पैदल चलकर सेवाग्राम आते थे और जाते थे. हर दिन 11 मील रोज गर्मी में पैदल चलने से स्वास्थ्य पर बुरा प्रभाव पड़ा और उनकी अकाल मृत्यु हो गई. महादेव भाई గారు ఆ ఎండలో వార్ధా నుంచి సేవాగ్రామ్కి నడిచి వచ్చేవారనమాట. సో అంత ఎండలో ప్రతిరోజు 11 మైళ్ళు నడిచి వచ్చి వెళ్ళడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. సో దాంతో ఆయన సడన్ గా ఇలాగా మరణించారు. महादेव भाई के लिखे नोट के विषय में गांधी जी क्या कहते थे? महादेव भाई గారు రాసినటువంటి నోట్ గురించి గాంధీ గారు ఏం చెప్పేవారు? महादेव भाई के लिखे नोट के विषय में गांधी जी कहते थे कि वे सटीक होते थे, उनमें कभी कॉमा तक ही गलती भी नहीं होती थी. गांधी जी दूसरों से कहते हैं कि अपने नोट महादेव भाई के लिखे नोट से मिला लेना. గాంధీ గారు ఏం చెప్పేవారు? మహాదేవ్ భాయ్ గారు రాసేటువంటి నోట్స్ అనేవి ఖచ్చితంగా ఉండేవి, అంటే అంత పర్ఫెక్ట్గా ఉండేవి. ఒక కామా ఫుల్ స్టాప్ మిస్టేక్ కూడా ఉండేది కాదు. గాంధీజీ సో తన నోట్స్ని మహాదేవ్ భాయ్ గారికి చెందినవి ఇతరులకి చెప్పేవారనమాట. సో కంపేర్ చేసి చూసుకోండి, ఆయన రాసే నోట్స్ ఇంత కూడా మిస్టేక్ లేకుండా రాస్తారు ఆయన అని చెప్పేసి. పంజాబ్ మే ఫౌజీ శాసన్ నే క్యా బహర్ బర్సాయా? సో పంజాబ్లో సైనిక పాలన ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించింది? पंजाब में फौजी शासन ने मासूम लोगों पर बहुत कहर बरसाया था. फौजी शासन ने पंजाब के अधिकतर नेताओं को गिरफ्तार करके उम्र कैद की सजा देकर काला पानी जेल भेज दिया था. 1919 में जलियनवाला बाग में सैकड़ों निर्दोष लोगों को गोलियों से भून दिया गया. ट्रिब्यून के संपादक श्री कालीनाथ राय को 10 साल की जेल की सजा दी गई. అయితే ఇక్కడ పంజాబ్లో సైనిక పాలన అమాయక ప్రజలపైన విధ్వంసాన్ని సృష్టించింది. సో ఎంతో మంది నాయకులను అక్కడ అరెస్ట్ చేసి జీవిత ఖైదుని విధించారనమాట. సో కాలాపాని జైలుకు కూడా పంపించడం జరిగింది. 1919లో జలియన్ వాలా బాగ్లో కొన్ని వందలాది మంది అమాయకుల్ని కాల్చి చంపబడ్డారు. ట్రిబ్యూన్ ఎడిటర్ శ్రీ కాళీనాథ్ రాయ్కి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగిందనమాట. महादेव जी के किन गुणों ने उन्हें सबका लाडला बना दिया? మహాదేవ్ గారి ఏ లక్షణాల వల్ల ఆయన్ని అందరూ ఇష్టపడేవారనమాట. महादेव जी एक प्रतिभा संपन्न व्यक्ति और कर्तव्यनिष्ठ थे. उनका स्वभाव विनम्र था और वे आने वालों के साथ सहयोग करने को तैयार रहते थे. उनकी लिखावट बहुत सुंदर और स्पष्ट थी और वे गांधी जी की गतिविधियों पर टिप्पणी करते थे. उन्हें गांधी जी के लिए पुत्र के समान माना जाता था और वे देश में ही नहीं विदेश में भी लोकप्रिय थे. इन सब कारणों से वे सबके लाडले बन गए थे. మహాదేవ్జీ ఎంతో ప్రతిభావంతమైనటువంటి వ్యక్తి. సో తన కర్తవ్యాల్ని పర్ఫెక్ట్గా చేసేటువంటి వ్యక్తి. అతని స్వభావం, వినయ విధేయతలు అందరినీ
అంటే అందరికీ సహకరిస్తూ వచ్చేటువంటి సందర్శకుల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడం కానివ్వండి, గాంధీ గారిని కలిసి మాట్లాడేలా చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేవారు. ఆయన చేతిరాత చాలా అందంగా ఉండేది, స్పష్టంగా ఉండేది. సో ఆయన గాంధీ గారి కార్యకలాపాలపై అంటే ఆయన వర్క్స్ మీద వ్యాఖ్యానించేవారు. అంటే గాంధీజీకి ఒక కుమారుడిలాగా అనమాట ఆయన. సో అలా దగ్గరుండి అన్నీ చేసుకోవడం వల్ల, అన్ని కారణాల వల్ల కూడా అందరూ ఆయన్ని అభిమానించేవారు. మహాదేవ్ జీకి లిఖావట్ కి క్యా విశేషతాయే థీ? సో మహాదేవ్ జీ యొక్క చేతి వ్రాత, హ్యాండ్ రైటింగ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? महादेव जी बेहद शुद्ध, सुंदर व प्रभावी लेख लिखते थे. उनके शब्दों का कोई सानी नहीं था. गांधी जी हमेशा ही वायसराय को भेजने वाले पत्रों को महादेव जी से ही लिखवाते थे. उनका लेख देखकर सभी मंत्रमुग्ध हो जाते थे. गांधी जी स्वयं सबको कहते थे कि उनके सामने कोई भी लेख पेश करने से पहले उसे महादेव भाई की टिप्पणी से मिलान कर लिया जाए. అయితే మహాదేవ్ జీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా, చాలా తప్పులు లేకుండా అందంగా ఉండేదన్నమాట. అలా రాసేవాళ్ళు ఆయన వ్యాసాలు అనేవి. అయితే గాంధీ గారు కూడా వైస్రాయ్కి పంపాల్సినటువంటి లెటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మహాదేవ్ జీ గారి నుంచే రాయించేవారు. సో అంత ఇష్టపడేవారు ఆయన రాసినటువంటి ఆ వ్యాసాలు అనేవి. సో ఎవరైనా ఏదైనా వ్యాసాన్ని సమర్పించే ముందు గాంధీ గారు ఏం చెప్పేవారంటే, ఒకసారి మహాదేవ్కి చూపించండి, ఆయనతో మీరు చెక్ చేయించుకోండి, ఎందుకంటే ఒక చిన్న కామా లాంటి మిస్టేక్ కూడా కనిపించదు ఆయన చూసినది, ఆయన రాసినది అని చెప్పేసి గాంధీ గారు స్వయంగా అందరికీ చెప్పేవారనమాట. నెక్స్ట్ ఆశయ స్పష్ट कीजिए అని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నారు. अपना परिचय उनके पीर बावर्ची बिश्ती खर के रूप में देने में वे गौरवान्वित महसूस करते थे. సో పీర్ బావర్చి బిస్తీ ఖార్ అని చెప్పేసి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఆయన ఏమి చిన్నతనంగా భావించేవారు కాదు, గర్వించేవారు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఇది ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? మహాదేవ్ జీ గాంధీజీ కే మంత్రి కే సమాన్ थे. वे सभी प्रकार के कार्यों को सफलतापूर्वक कर सकने में समर्थ व्यक्ति थे. वे गांधी जी के छोटे बड़े सभी कार्य कुशलता पूर्वक करते थे. वे स्वयं को गांधी का सलाहकार, उनका रसोइया, पानी देने वाला तथा बिना विरोध के गांधी के सामने काम करने वाला मानते थे. इसी कारण वे स्वयं को गांधी जी के पीर बावर्ची बिश्ती खर कहते थे और उसमें गौरव का अनुभव करते थे. అయితే మహాదేవ్ గారు గాంధీ గారి దగ్గర వర్క్ చేసేవారు కదా. సో అన్ని రకాల పనులను చేసేవారు. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తే ఆయన. కానీ గాంధీజీ చేసే చిన్న పెద్ద అన్ని పనులని సమర్థవంతంగా అన్ని చేసేవారు. అంటే తనని తాను గాంధీ గారి యొక్క సలహాదారుడిగా, వంటవాడిగా, నీళ్లు తెచ్చేటువంటి వ్యక్తిగా, సో ఇలా ఏ చిన్న పని చేయడానికి కూడా ఆయన వెనకాడేవారు కాదు. అలాగే అందరికీ తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా తను ఏ చిన్నతనంగా ఫీల్ అయ్యేవారు కాదు. इस पेशे में आमतौर पर स्याह को सफेद और सफेद को स्याह करना होता है. అయితే ఈ వృత్తిలో సాధారణంగా నలుపుని తెలుపుగా, తెలుపుని నలుపుగా మార్చాల్సి ఉంటుంది అని అడిగారు. महादेव भाई गांधी जी के पास आने के पहले वकालत का काम किया था. इस काम में वकीलों को अपना केस जीतने के लिए सच को झूठ और झूठ को सच बनाना पड़ता है. इसलिए कहा गया कि इस पेशे में स्याह को सफेद और सफेद को स्याह करना होता. అయితే మహాదేవ్ భాయ్ గారు గాంధీ గారి దగ్గరికి రాకముందు ఒక లాయర్గా వర్క్ చేసేవారు. సో లాయర్ల పని ఏంటి అంటే కేసుని గెలిపించుకోవడానికి ఒక్కొక్కసారి నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను మార్చాల్సి వచ్చేది. సో కాబట్టి అందుకని ఆయన చెప్పారు ఇలాగా, ఈ వృత్తిలో నలుపుని తెలుపుగా, తెలుపుని నలుపుగా మార్చుకోవాల్సి వస్తుంది అని. దేశ్ और दुनिया को मुग्ध करके शुक्र तारे की तरह ही अचानक अस्त हो गए. దేశాన్ని, ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన తర్వాత ఒక శుక్ర గ్రహం లాగా, ఒక నక్షత్రం లాగా సడన్ గా మాయమైపోయారు అని అడిగారు. महादेव देसाई जी को एक शुक्र तारे के समान माना गया है. जिस प्रकार शुक्र तारे की आयु लघु होती, उसी प्रकार महादेव जी भी अकाल ही मृत्यु हो गए. उन्होंने ऐसा काम किया था कि सारी दुनिया उन पर मुग्ध हो गई थी. वे शुक्र तारे की तरह अल्प समय में अपनी चमक बिखेर कर अस्त हो गए. సో ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే శుక్రగ్రహం లాగా. సో ఎందుకంటే దాని ఆయుష్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. అలాగే మహాదేవ్జీ గారు కూడా ఒక మెరుపు మెరిసి అకస్మాత్తుగా ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు, అంటే మరణించారనమాట. అతి తక్కువ సమయంలో ఆయన మరణించారు.
సో అందుకని ఇలా కంపేర్ చేశారు ఆయన్ని. उन पत्रों को देख देख कर दिल्ली और शिमला में बैठे वायसराय लंबी सांस लेते रहते थे. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి సిమ్లాలో కూర్చున్నటువంటి వాయిస్రాయలు ఆ ఉత్తరాలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ చూసేవారనమాట. गांधी जी के पत्र महादेव जी की लिखावट में लिखे जाते थे. वे पत्र जब दिल्ली व शिमला में बैठे वायसराय के पास जाते थे तो वे उनकी सुंदर लिखावट देखकर दंग रह जाते थे. लेख और लेखनी दोनों ही बहुत अच्छी थी. वे लंबी कराहते थे कि वे इतना सुंदर नहीं लिख सकते थे. అయితే గాంధీ గారు రాసేటువంటి అన్ని లెటర్స్ కూడా మహాదేవ్జీ హ్యాండ్ రైటింగ్ తోనే రాయబడ్డాయి అనమాట. సో ఆ లెటర్స్ ఢిల్లీకి షిమ్లాకి వైస్రాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ ని ఆ చేతిరాతను చూసి వాళ్ళు చలించిపోయేవాళ్ళు. సో ఎంత బాగున్నాయి ఈ వ్యాసాలు కానీ ఈ రచనలు కానీ ఎంత అందంగా ఉన్నాయి, ఇంత అందంగా మనం రాయలేమే అని చెప్పేసి నిట్టూర్పు వహించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ భాషా అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ప్రత్యయ ఉపసర్గ ఇచ్చున్నారు. సో చూడండి, ఉపసర్గ అంటే ఏంటి, మనకి పదానికి ముందు యాడ్ అయ్యి ఆ పదం యొక్క అర్థంలో మార్పు చేర్పులు జరుగుతాయి అనమాట. సో అలా యాడ్ చేసేటువంటి ఆ వర్డ్ని మనము ఉపసర్గ అంటాము. అలాగే పదానికి చివరన యాడ్ చేసేటువంటి దాన్ని ప్రత్యయ అంటాము. ఇక్ ప్రత్యయ लगाकर शब्दों का निर्माण कीजिए. సో ఇక్కడ చూడండి, సాహిత్య ఇక్ जोड़ देने से क्या होता है साहित्यिक. వ్యక్తి ఇక్ ప్రత్యయ యాడ్ చేయడం వల్ల వైయక్తిక్, రాజనీతి రాజనైతిక్, అర్థ్ ఆర్థిక్, ధర్మ ధార్మిక్, మాస్ మాసిక్, వర్ష వార్షిక్. సో అదే విధంగా ఇక్కడ ఉపసర్గ ఇచ్చినారనమాట. నీ, అన్, దుర్, వి, కు, పర్, సు, అధి. సో ఈ ఉపసర్గులతో ఇక్కడ మనకి పదాలు ఇచ్చున్నారు చూడండి. ఆర్య అన్ని యాడ్ చేస్తే అనార్య, ఆగత్ స్వాగత్, సు ప్లస్ ఆగత్ స్వాగత్, నీ ప్లస్ డర్ నిడర్, అన్ ప్లస్ ఆకర్షణ్ అనాకర్షణ్, వి ప్లస్ క్రయ విక్రయ, కు ప్లస్ మార్గ్ కుమార్గ్, అన్ ప్లస్ ఉపస్థిత్ అనుపస్థిత్, లోక్ ఇక్కడ చూడండి పర్ ప్లస్ లోక్ పర్లోక్, వి ప్లస్ నాయక్ వినాయక్, దుర్ ప్లస్ భాగ్య దుర్భాగ్య. సో ఇవి ఇక్కడ కొన్ని ముహావరాలు ఇచ్చున్నారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే మనకి ముహావరాస్ తీసేశారు కాబట్టి సో మనము దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పర్యాయ శబ్ద చూడండి. వారిస్ వంశజ్ उत्तराधिकारी, जिगरी घनिष्ठ प्रिय, कहर विनाश तबाही, मुकाम मंजिल लक्ष्य, रूबरू प्रत्यक्ष आमने सामने, फर्क अंतर असमानता, तालीम शिक्षा पढ़ाई, गिरफ्तार कैद बंदी. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. యోగ్యతా విస్తారలో చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనల్ని ఏమడిగారో చూద్దాము. गांधी जी की आत्मकथा सत्य के प्रयोग को पुस्तकालय से लेकर पढ़िए. సో గాంధీ గారి ఆత్మకథ సత్య కా ప్రయోగ్ అని చెప్పేసి ఆ బుక్ ని మీరు లైబ్రరీ నుంచి తీసుకొని చదవండి అని చెప్పారు. జలియన్వాలా బాగ్ మే కౌన్ సీ ఘటనా హుయి థీ జాన్కారీ ఏకత్రిత్ కీజియే. జలియన్వాలా బాగ్ లో జరిగినటువంటి సంఘటన ఏంటి, సమాచారాన్ని సేకరించి రాయండి అని చెప్పారు. నెక్స్ట్ అహ్మదాబాద్ మే బాపు కే ఆశ్రమ్ కే విషయ మే చిత్రాత్మక జాన్కారీ ఏకత్ర కీజియే. అహ్మదాబాద్ లో గాంధీ గారి ఆశ్రమం గురించిన పిక్చర్స్ ని కలెక్ట్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ ఛాత్ర శుక్రగ్రహ కో దేఖ్కర్ ఇస్కి కళాయే స్వయం దేఖే. సో విద్యార్థులు శుక్రగ్రహాన్ని చూసి దాని దశలని స్వయంగా వివరించండి అన్నారు. పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ చూసినట్లయితే ఇక్కడ सूर्यमंडल में अष्ट ग्रह है, शुक्र सूर्य से क्रमशः दूरी के अनुसार दूसरा ग्रह है और पृथ्वी तीसरा. चित्र सहित परियोजना पुस्तिका में अन्य ग्रहों के क्रम लिखिए. సో విశ్వంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి దూరంలో ప్రకాశవంతమైనటువంటి శుక్రుడు 2వ గ్రహం మరియు భూమి 3వ గ్రహం. సో మీ ప్రాజెక్ట్ బుక్ లో వీటన్నిటిని ఇమేజెస్ తో పాటు పేస్ట్ చేసి ఆ గ్రహాలని ఆర్డర్ లో అట్లాగా మీరు పేస్ట్ చేయండి అని చెప్పేసి అడిగారు. नेक्स्ट स्वतंत्रता आंदोलन में गांधी जी का योगदान विषय पर कक्षा में परिचर्चा आयोजित कीजिए. స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ గారు చేసినటువంటి కృషి ఈ టాపిక్ పైన అంటే క్లాస్ రూమ్ లో మీరు చర్చించండి అని చెప్పి అడిగారు. నెక్స్ట్ भारत के मानचित्र पर निम्न स्थानों को दर्शाए. अहमदाबाद, जलियनवाला बाग, काला पानी, अंडमान, ఢిల్లీ, షిమ్లా, బీహార్, ఉత్తరప్రదేశ్. సో మన భారతదేశ చిత్రపటం అంటే ఇండియన్ మ్యాప్ లో ఈ కింద ఇవ్వబడినటువంటి ఈ ప్లేసెస్ ని మార్క్ చేయండి అన్నారు. అహ్మదాబాద్, అమృత్సర్, అండమాన్, ఢిల్లీ, షిమ్లా, బీహార్, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నెక్స్ట్ శబ్దార్థ और टिप्पणियां
మీకు లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ ఒకసారి చూద్దాము. ఆభా, ప్రభ, చమక్, తేజ్ అంటే ప్రకాశవంతమైనటువంటి మెరుపు అని. నక్షత్ర మండల్, తారా సమూహ్ సో స్టార్ గ్రూప్ అనమాట. హమ్మాల్, బోజ్ ఉఠానే వాలా, కూలి అంటే బరువులు ఎత్తేటువంటి కూలి. పీర్, మహాత్మా, సిద్ధ్ సో పీర్ అంటే మహాత్మా అని. బావర్చి, ఖానా పకానే వాలా, రసోయియా కుక్. బావర్చి అంటే భోజనం తయారు చేసేటువంటి కుక్ అనమాట. నెక్స్ట్ భిష్టి, మషక్ సే పానీ ఢోనే వాలా వ్యక్తి సో ఇట్లా కాడిగా అంటారు కదా, అంటే అటొకటి ఇటొకటి బిందెలాగా ఉంటుంది, మధ్యలో ఒక స్టిక్ లాగా వస్తుంది, నీళ్లను తీసుకెళ్లడానికి యూజ్ చేస్తాము దాన్ని మోసుకొని నీళ్లను తీసుకొచ్చేటువంటి వ్యక్తి అనమాట. ఖర్, గధ, ఘాస్ సో ఇక్కడ ఏంటి అంటే ఖర్ అంటే గాడిద అని వస్తుంది, అలాగే గడ్డి, ఎండుగడ్డి అని వస్తుంది. అసేతు హిమాచల్, సేతుబంద్ రామేశ్వర్ సే హిమాచల్ తక్ విస్తీర్ణ. అసేతు హిమాచల్ అంటే సేతుబంద్ రామేశ్వరం నుంచి హిమాచల్ వరకు విస్తరించి ఉన్నటువంటి. దులారే, ప్యారే ప్రియమైన. బ్యోరా, బ్యోరా అంటే వివరించడము, వివరము. काला पानी, आजीवन कैद की सजा पाए कैदियों को रखने का स्थान. వర్తమాన్ అండమాన్. కాలా పానీ అంటే ప్రెసెంట్ డేస్ లో అండమాన్ అంటాం కదా మనము, ఆ ప్లేస్ అనమాట. అంటే జీవిత ఖైదు విధించిన వాళ్ళని అక్కడ ఉంచుతారు. నికోబార్ ద్వీప సమూహంలో ఉంది. రూబరు, ఆమ్నే సామ్నే అంటే ఎదురెదురుగా, ముఖాముఖి. ధురంధర్, ప్రవీణ్, ఉత్తమ్ గుణోన్సే యుక్త్ సో నిష్ణాతుడు, అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు అని. టీకా, టిప్పణి, వ్యాఖ్య, ఆలోచన, వివరణ అని. చౌక్సాయి, చౌకస్ రహనా, నజర్ రఖనా ఒక కన్ను వేసి ఉంచడం అంటాం కదా సో అలాగా. కట్టర్ దృఢ్, జిసే అప్నే మత్ యా విశ్వాస్ కా అధిక్ ఆగ్రహ హో అంటే మతోన్మాదమైన, బలమైన, తన అభిప్రాయము లేదంటే నమ్మకం ఎక్కువ కలిగిన, పట్టుదల కలిగిన వ్యక్తి అని. లాడలా, ప్యారా, దులారా అంటే ప్రియమైనటువంటి. జిగిరి దోస్త్, ఘనిష్ఠ మిత్ర, క్లోజ్ ఫ్రెండ్. పేషా, వ్యవసాయ్. పేషా అంటే ఏంటి అంటే వృత్తి. స్యాహ్, కాల, నలుపు అంటే ఇంక్ అనమాట. సియాహ్ అంటే మామూలుగా ఇంక్ అంటాము, సో ఇక్కడ నలుపు రంగు అని. సల్తనత్, రాజ్, హుకూమత్, ప్రభుత్వము. వ్యాఖ్యాన్, భాషణ్, వక్తృత, కిసి విషయకి వ్యాఖ్యా యా టీకా కర్ణ సో ఏదైనా ఒక విషయం మీద మనము చెప్పడం, ప్రసంగం ఇవ్వడం అనమాట. ఫుల్ స్కేప్, కాగజ్ కా ఏక్ ఆకార్ పేపర్ యొక్క ఒక షేప్ అనమాట, కాగితం యొక్క ఆకారం. చౌథాయి, చౌథా భాగ్ 1/4 అనమాట, అంటే పార్ట్ అనమాట, 4వ భాగం అని చెప్పేసి. అగ్రగణ్య, ప్రముఖ్, సబ్సే పహలే గినా జానే వాలా అందరికంటే ముందు. వివరణ్, వర్ణన్, వ్యాఖ్య సో ఇందాక చెప్పాము వర్ణించడము అని. అజ్ఞతన్, అబ్ తక్ కా వర్తమాన్ మే సంబంధ రఖనే వాలా. గాద్, తల్ఛట్, గాఢీ చీజ్ అంటే థిక్ అనమాట. సరాబోర్, తర్బతర్, డూబా హువా అంటే మునిగిపోయినటువంటి. అనవతర్, లగాతార్, కంటిన్యూస్. సాని, బరాబరీ కర్నే వాలా, ఉసి జోడ్కా దూసరా సో ఈక్వల్ అనమాట, ఈక్వల్ గా ఉండేటువంటి ఇంకొకరు అని. అన్గినత్, జిసే గినా నా జాసక అంటే లెక్కబెట్టలేనటువంటి. సిల్సిలా, క్రమ్ అంటే క్రమము, సిరీస్. అనాయాస్, బినా కిసి ప్రయాస్ కే ఆసానీసే అప్రయత్నంగా అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా, ఈజీగా. పీర్, బావర్చి, బిష్తీఖర్ సభీ ప్రకార్ కే కార్యోं को సఫలతాపూర్వక కర్ సక్నే మే సమర్థ వ్యక్తి అంటే ఏంటి అంటే అన్ని రకాల పనుల్ని సక్సెస్ఫుల్ గా చేసేటువంటి వ్యక్తి అని. శ్రీమతి బెసెంట్, ఎనీ బెసెంట్ स्वाधीनता आंदोलन की नेता. इन्होंने होम रूल लीग और थियोसोफियल सोसाइटी की स्थापना की. అయితే బీసెంట్, ఎనీ బెసెంట్ ఎవరు అంటే స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు. సో హోమ్ రూల్ లీగ్ అలాగే థియోసోఫికల్ సొసైటీని స్థాపించినటువంటి ఆవిడ అనమాట. సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మీనింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తుంటే తెలుసు కదా అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఏ వీడియో కూడా మీరు స్కిప్ చేస్తూ వింటే మీకు అర్థం కాదండి. ఫస్ట్ టు లాస్ట్ మీరు మొత్తం వింటేనే అర్థమవుతుంది చక్కగా. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.